నిన్న బంగ్లాదేశ్ స్పెషల్ ఢాకా ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష వేసింది. We have decided to inflict her with only one sentence, that is sentence of death. 2024లో బంగ్లాదేశ్లో ప్రజల తిరుగుబాటు చేసిన సందర్భంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియాలో తలదాచుకుంటున్నారు. నిజానికి ఇండియాకు వచ్చి ఇక్కడి నుంచి లండన్ వెళ్ళాలని అనుకున్న భద్రతా కారణాల వల్ల షేక్ హసీనా ఇండియాలోనే ఉండిపోవలసి వచ్చింది. షేక్ హసీనా ఇండియాలో దాదాపు 15 నెలల నుంచి ఉంటున్నా సడన్గా ఇప్పుడు ఆమెకు మరణశిక్ష వేయడానికి రీజన్స్ను ఒకసారి చూద్దాం. షేక్ హసీనాకు ఇప్పుడు మరణశిక్ష వేయడానికి 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలుసుకోవటానికి కొంచెం వెనక్కి వెళ్దాం. 2024 జూలైలో నిరుద్యోగం, పేదరికం, అవినీతి లాంటి కారణాల వల్ల బంగ్లాదేశ్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఫస్ట్ స్టూడెంట్ ప్రొటెస్ట్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అందులో అందరూ పాల్గొని హింసాత్మకంగా మారింది. అప్పుడు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఈ తిరుగుబాటును అణచివేయడానికి అక్కడి పోలీసులను, మిలిటరీని ఉపయోగించింది. ఈ తిరుగుబాట్లు ముఖ్యంగా రాడికల్ ఇస్లాం ఇన్స్పిరేషన్లో జరిగాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే హింసతో కూడుకున్న నిరసనలు. అప్పుడే అక్కడి హిందువుల ఇళ్లలోకి వెళ్ళి మరీ చంపారు. హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. సో ఆ టైంలో షేక్ హసీనా తిరుగుబాటుదారులను అణచివేయటానికి ఇచ్చిన ఆర్డర్స్ను పాటించిన అక్కడి యంత్రాంగం చేసిన ఎదురు కాల్పుల్లో దాదాపు 1400 మంది చనిపోయారు. అలా అని యుఎన్ చెప్పింది. ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ఈ సంఖ్యను అక్కడి స్టూడెంట్స్ మరణాలుగా, అక్కడి పౌరులుగా అంటే ముస్లిమ్స్ అని చెప్పింది. కానీ నిజం వేరు. ఈ 1400 మరణాల్లో కనీసం 35 నుంచి 50% అక్కడి మైనారిటీస్ చనిపోయారు, కాదు చంపబడ్డారు. అందులో కూడా మరీ ముఖ్యంగా హిందూస్ చనిపోయారు. మిగిలిన వారిలో ఎక్కువ మంది పదవి కోసం ఆరాటపడిన ఒక వర్గం ఉసిగొల్పిన రాడికల్ ఇస్లామిస్టుల చేతిలో చనిపోయిన సొంత మనుషులు అంటే ముస్లిమ్సే చనిపోయారు. సో అప్పుడు హసీనా ఇచ్చిన ఆర్డర్స్ వల్లే సాధారణ ప్రజలు కూడా చనిపోయారు. ఇది మానవత్వానికి విరుద్ధమైన చర్య అని ఇప్పుడు బంగ్లాదేశ్ స్పెషల్ ట్రిబ్యునల్ మరణశిక్ష వేస్తున్నట్లు తీర్పిచ్చింది. ఇందులో ఒక డౌట్ రావచ్చు, ఎప్పుడో 2024లో జరిగితే ఇప్పుడు శిక్ష వేయడానికి కారణం ఏంటి అని. అదే మనం చూడాల్సిన రెండవ అంశం. 2024 అల్లర్లు సద్దుమరిగిన తరువాత బంగ్లాదేశ్ కొంత అమెరికా వైపుకు తిరిగింది. కానీ అమెరికా పాకిస్తాన్ మూతి పట్టుకొని వేలాడుతోంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్, చైనా అంటూ తిరుగుతోంది. రీసెంట్గా కొన్ని రోజుల నుంచి బంగ్లాదేశ్లో మళ్ళీ నిరసనలు స్టార్ట్ అయ్యాయి. స్కూల్స్లో టీచర్స్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బంగ్లాదేశ్లో స్వేచ్ఛను హరిస్తున్నారు ఎక్సెట్రా అంటూ నిరసనలు మళ్ళీ మొదలయ్యాయి. వీటి నుంచి ప్రజల దృష్టిని పక్కకు తిప్పడానికి తాజాగా బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది. సడన్గా ఇప్పుడే తుది నిర్ణయం రావటానికి ఒక కారణం అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఇప్పుడే మరణశిక్ష విధించడానికి మరో కారణం, బంగ్లాదేశ్లో జరిగిన 2024 అల్లర్లలో అక్కడి చిన్నపిల్లలు కూడా చనిపోయారు. ఇక హసీనా ప్రభుత్వం పడిపోయిన తరువాత బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగలేదు. మధ్యంతర ప్రభుత్వాన్ని యూనిస్ నడిపిస్తున్నారు. బంగ్లాదేశ్లో 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపించాలని నిర్ణయించారు. సో అక్కడ ఎన్నికలు జరిగితే హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఒకవేళ అవామీ లీగ్ గెలిస్తే బంగ్లాదేశ్ ప్రధానిగా మళ్ళీ షేక్ హసీనా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదంటే అవామీ లీగ్ తరపున హసీనా మద్దతుదారులు ప్రధానిగా ఉండొచ్చు. ఒకవేళ అదే జరిగితే ఇప్పటి బంగ్లాదేశ్ సంక్షోభానికి కారణమైన వారిని వదిలేస్తారా అన్నది పెద్ద ప్రశ్న. అందుకే 2026లో ఎన్నికలకు ముందే హసీనాతో పాటు అవామీ లీగ్ను కూడా పూర్తిగా తుడిచిపెట్టేయాలని యూనిస్ అనుకొని ఉండొచ్చు. అందుకే అవామీ లీగ్కు సంబంధించిన మంత్రులు, నాయకులు చాలామంది జైల్స్లో ఉన్నారు. కొంతమంది దేశం విడిచి వెళ్ళిపోయారు. మరికొంతమంది ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంటున్నారు. కాబట్టి హసీనాతో పాటు అవామీ లీగ్ లేకపోతే వచ్చే ఎన్నికల్లో యూనిస్ను వెనకుండి నడిపించే వారికి అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుంది. See, the thing is, those of our, the leaders, more than 100 MPs and the ministers, they are in the jail. They just put them in jail without any, and denied bail. And anyone they find in Bangladesh, they're putting them in jail. Therefore, we have to be careful about it. ఇక కోర్టు మరణశిక్ష విధించిన తరువాత షేక్ హసీనా దీని గురించి మాట్లాడారు. అసలు ఈ తీర్పు ఇచ్చిన ట్రిబ్యునల్ను నడిపిస్తున్నది, ఏర్పాటు చేసినది గవర్నమెంట్ కాదు. అసలు బంగ్లాదేశ్లో గవర్నమెంట్ ఎక్కడా లేదు. గవర్నమెంట్ అని చెప్పుకుంటున్న మొత్తం వ్యవస్థ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడలేదు అనేలా ఆమె మాట్లాడారు. ఈ తీర్పు వెనకల రాజకీయ హస్తం, రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పారు షేక్ హసీనా. అంతేకాదు, నా వాదనను వినిపించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు.
ఒక లాయర్ను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు అని గట్టిగా చెప్పారు హసీనా. ఇప్పుడున్న మధ్యంతర ప్రభుత్వం తన అడ్డును తొలగించుకోవాలని చూస్తోందని, అలాగే బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీని లేకుండా చేయాలని చూస్తోందని హసీనా చెప్తున్నారు. అంతేకాదు ఐసీసీలో కేసు ట్రయల్ను పెట్టాలి అని అన్నారు. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. హ్యుమానిటీకి వ్యతిరేకంగా చేసిన క్రిమినల్ చర్యలను ఈ కోర్టు విచారిస్తుంది. ఇది హేగ్లో ఉంది. సో ఈ కోర్టులో తన కేసును ఉంచాలని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ చేసింది. కానీ బంగ్లాదేశ్ ఇవన్నీ వినే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ట్రిబ్యునల్ తీర్పు చెప్పగానే చాలా చోట్ల సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. అలాగే కోర్టులో న్యాయమూర్తి తీర్పు చెప్పగానే అక్కడున్న లాయర్సు, సాధారణ ప్రజలు చప్పట్లు కొడుతూ తమ సంతోషాన్ని తెలిపారు. We have decided to inflict her with only one sentence, that is sentence of death. కాబట్టి హసీనా మాటలను వినే పరిస్థితులు ఎవరూ లేరు. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం. అదే మన మూడవ అంశం. షేక్ హసీనాకు మరణశిక్ష వేశారు. ఇప్పుడు ముఖ్యంగా 2 అంశాలు జరిగే అవకాశం ఉంది. అందులో మొదటిది అవామీ లీగ్ ఏం చేస్తుంది. అవామీ లీగ్ అంటే షేక్ హసీనా పార్టీ పేరు. 2024 అల్లర్ల తరువాత కొంతమంది అవామీ లీగ్ నాయకులపైన కూడా దాడులు జరిగాయి. ఇంకొందరు దాక్కొని ఉన్న ప్రజల్లో కూడా హసీనా పట్ల సానుభూతి పరులు ఉన్నారు. తీర్పు వెలువడిన తరువాత అవామీ లీగ్ బంద్కు పిలిపించింది. నవంబర్ 19 నుంచి 21 వరకు నిరసన కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ అల్లర్లైతే హసీనా దేశం విడిచి పారిపోయేలా చేశాయో, ఏ అల్లర్లు షేక్ హసీనాకు ఇప్పుడు మరణశిక్ష పడేలా చేశాయో, ఇప్పుడు అవే నిరసనల ద్వారా షేక్ హసీనా పార్టీ బంగ్లాదేశ్లో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి పూనుకుంది. చాలా విచిత్రంగా ఉంది కదా. మరణశిక్ష పడింది కాబట్టి ఉరి తీయండి అని హసీనా బంగ్లాదేశ్కు పోదు. మరి ఇండియా ఏం చేస్తుంది? హసీనా విషయంలో ఇండియా ఇప్పుడు చాలా కీలకం. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఇండియాలో ఒక రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆమెకు మరణశిక్ష విధించింది కాబట్టి ఇండియా హసీనాను బంగ్లాదేశ్కు ఇస్తుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నది కేవలం హసీనా మాత్రమే కాదు, అప్పటి బంగ్లాదేశ్ హోంమంత్రి, ఐజీపీ. ఈ ముగ్గురి మీద స్పెషల్ ట్రిబ్యునల్ విచారణ చేసింది. ఈ ముగ్గురిలో కేవలం ఐజీపీ మాత్రమే కోర్టులో డైరెక్ట్గా హాజరయ్యి తన వాంగ్మూలం ఇచ్చారు. హసీనాకు మరణశిక్ష, ఐజీపీకి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కోర్టుకు వచ్చి విచారణలో సహకరించినందుకు ఐజీపీకి తక్కువ శిక్ష వేశారు. తీర్పు వస్తుందని బంగ్లాదేశ్ రాజధానిలో టైట్ సెక్యూరిటీ పెట్టారు. హసీనాను బంగ్లాదేశ్కు తిరిగి పంపాలని ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ అడుగుతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రకారం హసీనా నేరస్తురాలు కాబట్టి వెనక్కి పంపాలని బంగ్లాదేశ్ ఇండియాను కోరింది. నేరస్తుల అప్పగింతకు సంబంధించి ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం ఉందని కూడా బంగ్లాదేశ్ గుర్తు చేసింది. ఇండియా కూడా దీని గురించి స్పందించింది. బంగ్లాదేశ్లో శాంతి, ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నామని చెప్పింది. అంతేకాని హసీనాను బంగ్లాదేశ్కు తిరిగి పంపడం గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థల సహకారాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి దీనికి ఇండియా ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే ఇండియాను ఇరగాటంలో పెట్టడానికి బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్తో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఇండియా నుంచి విడగొడతాం అని బెదిరిస్తోంది. సో బంగ్లాదేశ్లో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇండియా ఏం చేస్తుంది అని ప్రస్తుతం ప్రపంచమంతా చూస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.